US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పొదలకూరు మండలంలోని వర్ధాయపాలెంలోని రుస్తుం క్వారీలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచే అంటే ఇలాంటి క్వారీలు నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 15 నుంచి 20 క్వారీలు వరకు ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఇక్కడి నుంచే ఈ వైట్ క్వార్జీ అదేవిధంగా అబ్రకంతో నింపిన ఈ రాయిని చైనా దేశానికి ఎగుమతి చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పెద్దలు అదేవిధంగా గనుల శాఖ అధికారులు ఇద్దరు కలిసి ఈ అవినీతికి పాల్పడడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే ఇవి వైట్ క్వార్జ్ అంటారు. ఇది ఒక టన్ను వచ్చి సుమారుగా 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. దీన్ని మనం చూస్తున్నాం. అంటే దీన్ని వైట్ క్వార్జ్ అంటారు, ఇలాంటి వైట్ రాయిని. అదేవిధంగా ఈ రాయిలో చూడండి, దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే ఈ రాయిలోనే అబ్రకంతో కూడిన ఇది ఉంటుంది. దీన్ని మామూలుగా మన కారు గ్లాసులకు కానీ అదేవిధంగా సెల్ ఫోన్ మీద టచ్ దాని వివిధ రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు. ఎక్కువగా చైనాలో దీన్ని బాగా డిమాండ్ ఉంది. అయితే ఈ అబ్రకంతో నిండిన రాయి మాత్రము ఒక టన్ను వచ్చి సుమారుగా 35,000 రూపాయల నుంచి 40,000, 50,000 వరకు పలుకుతుంది. మొత్తం మీద ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఈ క్వార్జ్ రాళ్లను తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా మనము చూసుకుంటే అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అప్పట్లో ఇక్కడ యాజమానులు అదేవిధంగా తదితరులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరు అసలు పట్టించుకునే నాదుడే లేదు. అయితే ఎవరైనా గట్టిగా అడిగిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా నిన్న సిఐడికి కూడా ఒక యాజమాని అంటే క్వారీ యాజమాని ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో క్వారీలలో అక్రమంగా తరలించి విదేశాలకు తెల్లరాయి తరలించడం జరిగింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున దుమారం అయితే అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఈ అక్రమాలకు పాల్పడిన వారి పాపం పండినట్లయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు, సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు అదేవిధంగా తిప్పారెడ్డిపల్లి, కల్చేడు, మరిచేడు, త్యాగనం, రామాపురం, జాగులపల్లి, రాజుపాలెం, మర్లపూడి తదితర ప్రాంతాల్లో వైట్ క్వార్జ్ ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. అయితే సుమారుగా 500 నుంచి 1000 కోట్ల వరకు ఈ అక్రమముగా ఈ క్వార్జ్ రాయిని విదేశాలకు తరలించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అడవి భూములతో పాటు రైతులకు సంబంధించిన వందలాది ఎకరాల్లో కూడా తెల్లరాయిని నిలువుగా దోచుకున్న సందర్భాలు అయితే మనము చూసాము. అయితే గతంలో పెద్ద ఎత్తున దీని మీద ఈ అవినీతిని అడ్డుకట్ట వేసేందుకు తెలుగుదేశం శ్రేణులు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజు, మొత్తం తెలుగుదేశ శ్రేణులు మొత్తము ఈ క్వారీల వద్దకు వచ్చి అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనము ఈ ప్రాంతంలోనే అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలోనే దీక్ష కూడా చేపట్టడం జరిగింది. కేంద్ర స్థాయిలో కూడా కంప్లైంట్ చేసినప్పటికీ ఫలితము లేకుండా పోయింది. ప్రస్తుతం మనము ఇక్కడ మస్తాన్ బాబు ఉన్నారు. అసలు అప్పట్లో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. మస్తాన్ బాబు, అసలు అప్పట్లో ఈ క్వారీలు ఏం జరిగింది? గత ప్రభుత్వంలో అనేక మంది మైనింగ్ ఓనర్లని బయటికి తరిమేసి ప్రభుత్వంలో అప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ అనుచరులు ఒక విచిత్రమైన పోకడ దోపిడీ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం నిలబడున్నటువంటి రుస్తుం మైన్ ఒక 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మేము పిల్లలప్పటి నుంచి ఇక్కడ ఉన్నది. వాళ్ళు ప్రభుత్వ అనుమతితో
అక్కడ ఎంతవరకు తీయాలో ఒక జరుగుతుంది. దీన్ని ఉన్నట్టుండిగా కొంతమంది రాబందుల్లా ఇక్కడ వాలి దీంట్లో వాల్యుబుల్ మస్తాన్ బాబు, ఒకటి ఈ రాళ్లలో మీరు చూపించండి, వైట్ స్టోన్ ఏది మామూలుగా ఎలాంటి రాళ్ళు చూపించగలరా? చూపించండి. ఈ రాళ్ళలో మొత్తం ఇది క్వాడ్జీ, వైట్ క్వాడ్జీ. ఓకే. ఇది 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 మార్కెట్లో ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఇది క్వాడ్జీ అంటారు దీన్ని. ఇది ఒక 10 నుంచి 15,000 అమ్ముతుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చైనాలో మైకా మిక్స్డ్ క్వాడ్జీ, ఇది మైకా దీన్ని కలిసి ఉంటుంది. ఓకే ఓకే. అంటే పొరల పొరలుగా క్వాడ్జీలో మైకా ఉంటుంది. ఇది దరిదాపు మాకు తెలియటం మొన్న ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు 60-70 వేల రూపాయలు ఒక టన్ను పోయిందంట. ఒక టన్ను. దీనికి విపరీతమైనటువంటి వచ్చింది, డిమాండ్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి దీని మీద కన్నుబడింది. ఎలా దోసుకోవాలి, త్వరగా ఎలా మనం కోటీసులు అయిపోవాలన్న ఒక దురుద్దేశంతో ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ బయటికి తరిమేసి దీన్ని ఆక్యుపై చేసేసారు. అంటే గతంలో దీనికి రేట్ లేదా? అంతకుముందు ఇది అంత రేట్ లేనట్టుండింది. ఉన్నట్లుండిగా ఎందుకో ఇది రేట్ వచ్చింది. రేట్ వచ్చిన విషయం వాళ్ళకి తెలుసు, ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలిసి ప్రభుత్వ పెద్దలు ఆ మైనింగ్లో అప్పటి మైనింగ్ వాళ్ళంతా మంత్రులకు తెలుసు కాబట్టి ఉన్నట్టుండి ఈ జిల్లాలో ఒక్కసారిగా విస్తృతంగా ప్రభుత్వ పొలాల్లో ఉన్నాయి కానీ పాత మైనింగ్లో కానీ ఆపేసిన మైనింగ్లు కానీ ఒక్కసారిగా స్టార్ట్ చేసి అనుమతులు లేకుండా వాళ్ళ ఇష్టానుసారం దోసుకోవడం జిల్లా వ్యాప్తంగా జరిగింది. ప్రీతమ నాయకులు మా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు గమనించాడు. ఇది దోపిడీ జరుగుతుందనే విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అనేక సార్లు అధికారులకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్న పాపాలు లేదు. ఎవరైనా న్యాయ పోరాటం చేస్తే ఆ గ్రామస్తులు అక్రమంగా ఇక్కడ తరలించుకుపోతున్నారు, ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలు దోసుకుంటున్నారని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తే వారి మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. మేము అనేక సార్లు ఈ రుస్తుం మైన్లో కోట్లాది విలువైనటువంటి క్వాడ్జీ పోతూ ఉంటే పెద్ద చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇది ఆపాలని అధికారులకు మేము ఒక హుంక్ జారీ ఆయన చెప్పాడు. ఆ రోజు పట్టించుకున్న పాపన పోలా. ఆయన వెంటనే ఏం చేశాడంటే ఒకరోజు మేము ఇక్కడ ఇదే టైంలో చూడనాటికి వచ్చాం. కోట్ల రూపాయలు విలువైనటువంటి దోసుకొని పోతూ ఉండేళ్ళకి ఆయన ఇక్కడికే వచ్చి సత్యాగ్రహ దీక్ష చేశాడు. ఇదే ప్రాంతంలో సార్ ఇక్కడికి వచ్చాము, చూసాం. ఇదే విధంగా కోట్లాది రూపాయలు మిషన్లు లోడుకొని ఎత్తుకొని పోతూ ఉన్నారు. మేము వెంటనే ఆ స్టార్టింగ్ పాయింట్లో ఆయన నిరాహార దీక్ష కూర్చొని 3 రాత్రులు ఇక్కడే ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా మొత్తం మైనింగ్ ఆపాల్సిందని డిమాండ్ చేశాం. మా డిమాండ్తో కొంత ఆగింది. ఆ రోజు ప్రభుత్వ దోపిడీ ఆగింది, కానీ అంత పూర్తిగా ఆపలేకపోయాం. కానీ మా ఉద్యమం జిల్లా వ్యాప్తంగా పాకింది. సిలికాలో కానీ ఈ క్వాడ్జీలో కానీ చంద్రమోహన్ రెడ్డి గారు ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎక్కడైతే మేము ఈ మైన్ అయితే ఆపగలిగాం. కోట్లాది విలువైన దీన్ని మేము అడ్డుకున్నాం. మా శ్రేణులు ఆ రోజు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా అక్రమంగా ప్రభుత్వ సొమ్ము దోసుకుంటున్నారు, దాన్ని ఆపాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రాత్రులు గడిపాం. కానీ విచిత్రంగా ఆ రోజు ప్రభుత్వం ఒక తహసీల్దార్ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ, మాజీ మంత్రి, ఆయన పొలిట్ బ్యూరో సభ్యులు ఆయన ఇక్కడ 3 రోజులు ఇక్కడ ధర్నా చేస్తుంటే కనీసం కన్నెత్తి చూడాల. ఇక్కడ ఏం అక్రమం జరుగుతుందో విచారణ చేస్తామనే మాట వారి నోటి గుండా రాలా. దోసుకోబోతున్నారు, మేము చూస్తున్నాం. వాళ్ళ అధికారంలో ఉంటారు, మీరు అధికారంలో అనే నిమ్మకి నీరెత్తినట్టున్నారు. 3 రోజుల తర్వాత ఇక్కడ దాడి చేసేదానికి విచిత్రంగా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా జరగల అటువంటి సంస్కృతి. ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇజ్రాయెల్ను పంపించాడు. ఆ శిబిరం మీదకి దాడి చేయడానికి ఇజ్రాయెల్ను పంపించాడు. ఇది రాష్ట్ర చరిత్రలో రాజకీయంగా అలాంటి సంఘటనకి ఎక్కడా జరగలేదు, ఇక్కడే జరిగింది. దానికి ప్రతిఫలం ఆయన అనుభవించాడు, ప్రజలు గమనించారు. మేము చేసిన పోరాటం ఫలించింది. ఆయన చేసినటువంటి వికృత చేష్టాలు ప్రజలు గమనించి రోజు ఇంట్లో కూర్చొని పెట్టారు ఆయన్ని. కానీ ఈ దోపిడీ మొన్నటిదాకా ఆగల. ఇప్పుడు మేమేమంటామంటే ఇంకా కూడా దోపిడీ చేయాలని ఈ మండలంలో ఎక్స్ప్రెస్ ఒక 57 మైన్స్ నడుస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్పాం అందరికీ, ఎవరైతే ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుతున్నారో వారు నడుపుకోవచ్చు చట్టబద్ధంగా. ఎవరైతే అక్రమంగా దోసుకుంటున్నారో వారందరికీ తప్పకుండా ఆపాల్సిందే. గతంలో ఎవరైతే ఈ గ్రావిల్ కానీ ఈ క్వాడ్జీ కానీ దాచుకొని ఉన్నారో వాళ్ళందరినీ విచారణ రేపు మీరు ఇందాక చెప్పినట్టు సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా అంత పెద్ద ఎంక్వైరీ సిఐడి చాలకపోతే ఇంకా పెద్ద ఎంక్వైరీ అయినా వేపిస్తాం. ప్రభుత్వం తరపున వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మొత్తం దోచుకున్న వారి డబ్బంతా ప్రభుత్వానికి చెందాల్సినది ప్రజల సొమ్ము. మస్తాన్ బాబు గారు, అదేవిధంగా అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో పెద్దలు అంటున్నారు, ఎవరెవరు చేశారంటారు ఈ వ్యాపారం? ఇక్కడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని ఆయన మైనింగ్ డాన్, ఇక్కడ ఆయనకు సపోర్టర్గా అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,
షేర్ హోల్డర్స్. టౌన్ కొన్ని ఏరియాలు కొన్ని పంచుకున్నారంట. కొన్ని ఏరియాలో అనిల్ కుమార్ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం డీల్ చేశాడంట. ఈ 1 బై 1 అంటే ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కరు పంచుకొని వాళ్ళు పంచుకున్న దాంట్లో ఓటాలు తాడేపల్లికి పోతున్నాయి, డైరెక్ట్గా అక్కడ చేరబట్టే ఎక్కడ టోల్ గేట్లు లేదు, ఎక్కడ అధికారులు లేదు, ఎక్కడ పోలీసు లేదు, ఏ స్థాయిలో కూడా ఏమీ లేదు. ఇప్పుడు మీరు చూశారు, కోట్లాది విలువైంది పరిచి పెట్టున్నారు. మేము అడ్డుకున్నాం. ఈ రోజుకి కూడా మా మనుషులు కాపలా కాస్తున్నారు. అనేక సార్లు వాళ్ళు లోడింగ్ చేయబోతే మేము వచ్చి అడ్డుకున్నాం. కోట్ల రూపాయలు. ఒక సంచి 1 లక్ష రూపాయలు అమ్మద్దు. ఒక బ్యాగ్ ఎత్తుకోబోతే ఒక టన్ను ఎత్తుకోబోతే 60,000 దాని విలువ. మేము ప్రభుత్వ సొమ్ము కాపాడాలని మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పహారా కాస్తున్నారు. ఒక టిప్పర్ వచ్చినా, ఒక క్రెయిన్ వచ్చినా ఇది ఎత్తేదానికి వెంటనే మాకు ఫోన్ వస్తే మేము వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. ఇది ప్రభుత్వ సొమ్ము తరలించేదానికి లేదు అని మేము వచ్చి అడ్డగించుకున్నాం. మేము అప్పటి నుంచి కాపలా కాసినట్టున్నాం ఈరోజు. కానీ దీంట్లో దోసుకున్న వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ఇది బట్టి కోట్ల రూపాయలు విలువ అవుద్దా? ఇవి కనిపించేది కోట్ల రూపాయలు విలువ ఉంటుంది తప్పకుండా. దీని చుట్టూ వాళ్ళు మనకి దాని విలువ తెలియదు, విలువ తెలిసిన వాళ్ళు రాత్రింబోళ్ళు తిరుగుతున్నారు. ఎప్పుడు సందు దొరికి తెచ్చుకొని పోవాలని వీలుగా అక్కడ వదిలేశారు. మేము కనుక్కునే వాళ్ళకి, మేము ఆపే వాళ్ళకే కొన్ని కోట్ల రూపాయలు దోసేశారు. సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలు? ఒక్క మైనింగ్లోనే 100 కోట్లు పోయి ఉంటాయి, 100-150 కోట్లు పోయి ఉంటుంది. పక్కనే భారత్ మైన్ ఉంది. అదిగో మీకు కనపడుతున్న ప్రభగిరిపట్నంలో ఒక మైన్, 2-3 మైన్లు నడుస్తున్నాయి. మొగుళ్ళూరులో 100 కోట్ల విలువ క్వాడ్జీ గవర్నమెంట్ పట్టాలలో, పట్టాలు కాదు గవర్నమెంట్ ల్యాండ్, అటవీ ప్రాంతంలో లోడి ఒక దగ్గర పోస్తున్నాయి. అదేవిధంగా మనము అంటే ప్రదీప్ దూరంలో ఉన్న కొండని జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. అయితే ఒకప్పుడు ఈ కొండ పచ్చగా ఉండేది, అక్కడ దాన్ని ప్రభగిరి పట్నం అంటారు. అదేవిధంగా దాని మీద కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే సుమారు ఒక 100 గుళ్ళు కూడా ఉన్నట్టు మనం పెద్దలు కూడా చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా ఉన్నాయి. అయితే సగం కొండని మొత్తం గిల్లి ఎట్లా చెదులు బట్టి ఎట్లా తినేస్తుందో ఆ విధంగా మొత్తం ఆ టెంపుల్స్ మొత్తం ఇది చేసేసి మొత్తం బోడిగుండు మాదిరిగా చేసేసారు. దాన్ని అసలు ఏంటి, దాని చరిత్ర ఏంటి? ఆ గ్రామం ఒక పర్యాటక గ్రామం. 101 బావి, 101 టెంపుల్స్ ఉన్నటువంటి గ్రామం అది. అభయ ఆంజనేయ స్వామి వెలిసినటువంటి గ్రామం. ఆ కొండలకు పేర్లు, ఒక పక్క కృష్ణమ్మ కొండని కృష్ణుడి దేవాలయం ఉన్నటువంటి కొండ, ఒక పక్క శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్ళినా బావిలు. ఆధ్యాత్మికమైనటువంటి గ్రామం, ప్రశాంతమైన ఉండే ఆ గ్రామాన్ని తొలిచేశారు. మీరు చూస్తున్నారు ఏం పచ్చదనం ఎలా పోయిందో, మొత్తం ఎర్రమట్టి కమ్ముకొని పోయింది. ఆ గ్రామంలో అనేక మంది కిడ్నీల వ్యాధి, అది వచ్చి దుమ్ము వచ్చి పడి నైట్ వాళ్ళు బ్లాస్టింగ్ కొడుతుంటే ఇళ్లలో నుంచి మొత్తం వచ్చి వస్తువులు కింద పడిపోతున్నాయి. ఈ మైనింగ్ కూడా పక్కన ఎస్టీ కాలనీ ఉంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఎస్టీల్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు బెదిరింపు, చచ్చిపోతే అందరికి డబ్బులు ఇస్తాం అన్నారంట. అందరూ ఒక ఇంట్లో ఉండమన్నారంట. అందరూ ఒక ఇంట్లోనే పడుకుని చచ్చిపోతే అందరికి డబ్బులు ఇస్తాము, మేము బ్లాస్టింగ్ కొట్టేదేనని. ఆ రోజు ప్రమాదకరమైనటువంటి బ్లాస్టింగ్ మేము పట్టించాం. కానీ ఆనాటి ప్రభుత్వం పట్టించుకోవాలా, అది వాడకూడదు, ఎక్కడొచ్చిందనేది తెలియదు. మేము స్వయంగా మీడియా ముందు పట్టించినా కానీ ఈరోజు కూడా దాని మీద కేసులు లేవు. మేమేమంటామంటే తప్పకుండా ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి పెనాల్టీతో కూడా వేయాలి. ఆనాడు బ్లాస్టింగ్ మెటీరియల్స్ సంబంధించి మేము పట్టించిన వ్యూస్ కూడా ఉన్నాయన్నీ. వాటి మీద కూడా సుమోటోగా కేసు, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఇంకోసారి అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. బ్రహ్మగిరి పట్నం కొండ కాడ అక్కడ సత్రాలు కూడా ఉన్నాయంటారు. ప్రభగిరి పట్నం ఒక ఆధ్యాత్మిక గ్రామం సార్. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆ గ్రామానికి సమీపమైనటువంటి ఊళ్ళో ఉన్నాడు ఆయన. ఆ గ్రామ చరిత్ర మొత్తం ఆయనకు తెలుసు. దోచుకోవాలని ఆలోచన, వారు అనుచరులు పెట్టి దోచుకున్నాడు అంతే. ఆ గ్రామానికి ఎన్నికలు 2019 ఎన్నికలకు ముందు ఈ గ్రామంలో, ఈ కొండల్లో ఒక్క రాయి పోయినా నా శవం లేచినట్టేనన్నాడు పాపం. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక్క రాయి కాదు, అసలు కొండలే లేకుండా చేసిన మహానుభావుడు ఆయన. ఆయన చరిత్ర ఘనమే. ఆయన సొంత ఊరు పక్కనుండే ఊరది. ఆయన దోపిడీలో చెప్పిన మాటలకి చేసే పనికి ఎక్కడ సంబంధమే లేకుండా చేశాడు. ఎవరైనా మాట్లాడితే నేరుగా పోలీస్ వ్యవస్థను పంపించటం, అరెస్ట్ చేయించటం, అక్రమమైన కేసులు పెట్టడం, ఈ విధంగా విధానం నడిపి మొత్తం మండలంలో ఉన్నటువంటి మొత్తం ప్రకృతి సంపదని కొల్లగొట్టుకొని నెల్లూరులో పాపం ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఆయన పరిస్థితి, ఆయన కట్టిన ఇల్లు ప్రజల సొమ్ము. ఈ క్వాడ్జీ
ఈ ఈ గ్రావిలు వీటిలో దోసుకుపోయాడు. ఆ దోపిడీ సొమ్మే ఆ రోజు నిన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టినాడు. మళ్ళీ ఇల్లు కట్టినాడు. ఇంకో 5 ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఆయన కాడ. అంటే ఈ క్వార్జీ ఎట్లా చైనాకు ఎట్లా తరలిస్తారు? సార్ మొత్తం ఇది కృష్ణపట్నం పోర్టు ద్వారా పోతుందంట. చెక్ పోస్టులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఎవరు ఎత్తుకోపోయినా ఏడాది తెచ్చినా ఒక వింగ్ నడుస్తుందంట. రాష్ట్రం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ ద్వారా ఒక వింగ్ నడుస్తుంది. మొత్తం ఒక టన్ను కింతని చెక్ పోస్టుల దగ్గర ఆపి మరీ వసూలు చేశారు. అందరికీ తెలిసింది అది. ఏ లారీ క్వార్జీ లారీ పోతుందన్న ఆపి ఒక టన్నుకి 7,000 నుంచి 10,000 శిస్తు చలానా వాళ్ళకి కట్టాల. ఎవరైతే దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆనాటి మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనాటి ఏళ్ళ దబ్బేదారులు శ్యాంప్రసాద్ రెడ్డి, ఏళ్ళ దబ్బేదారులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చారు ఇన్ఛార్జి. పొదలకూరు మండలం ఈ ఏరియా అంతా శ్యాంప్రసాద్ రెడ్డికి పైన బాసు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయనకి పైన బాసు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక ఏరియాలో గూడూరులో అనిల్ కుమార్ యాదవ్, ఆయన పైన ఆయన అనుచరులు ఎవరో ఉన్నారు, ఆయన పైన మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి. అంతా కలిసి అన్ని బ్రాంచ్లో నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కాడికి అయితే ఓటర్లు పోతున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇదంతా ఎంక్వైరీ జరగాల. ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి, ఈ క్వార్జీ ఎక్కడికి పోయింది, ఇదంతా ఎందుకు దోసుకోపోయారు, ఎత్తింది ఎవరు, పర్మిట్లు ఎవరు కొట్టారు, అది ఆనాటి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. పర్మిట్లు లేకుండా భారతదేశంలో ఒక పరిశిష్టమైనటువంటి చట్టం ఒకటి ఉంది ఈ మైనింగ్ మీద. దాన్ని తూట్లు పొడి చేశారు. అధికారులు అందరూ వాళ్ళ ఆనాటి అధికారానికి భయపడి చేతులు ఎత్తేసినారు. లేదంటే వాటాలలో వాళ్ళు భాగం పడ్డారో ఈ మనం జీవితాంతం ఉద్యోగాలు చేసి సంపాదించే కాడికి ఈ 1,000 కోట్లలో 1 కోటి రూపాయలు వస్తే జీవితాంతం అని మా పిల్లకాయలు బాగుపడుతున్నారు. వాళ్ళు మరి లంచాలు తీసుకున్నారో తెలియదు. ఆనాడు స్పందించకుండా ప్రజల సొమ్మును దోసిపెట్టారు. అంటే క్వారీ యాజమానులు చెప్పడం కూడా నిన్న బద్రీనాథ్ సిఐడికి కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే సజ్జల రామకృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ పెద్దలు, అదేవిధంగా గనుల శాఖ అధికారులు కూడా చేతులు కలిపి చేశారంటారు. అది చేశారు కొన్ని దిక్కులు. ఇప్పుడు ఇది రుస్తుం మైన్ ఎవరో మెయింటెనెన్స్ ఉంది, వాళ్ళని ఎత్తి పక్కన పెట్టేశారు. ఆ మైన్ ఆయనకి ఏం సంబంధం లే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో ఎంక్వైరీ చేస్తే ఆ మైన్ ఓనర్ రావాలా. దీంట్లో ఎంత క్వాలిటీ ఎత్తామంటే ఆయనకేం తెలుసు, ఆయన రాణిస్తే కదా. ఆయన తీసుకుపోయి ఆయన అయ్యో అని ఏడ్చాడు. అక్కడికి వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారికి, అయ్యా నా బిడ్డలు నేను అప్పులు అయిపోయినాను, నా ఆస్తి దోసుకొని పోతున్నారు అన్నాడు. ఆయన చూస్తా ఆయన కూడా మేము ధర్నా చేసిన రోజు వచ్చి పెద్దగా ఏడ్చాడు మీడియా ముందే. నాది ఏదో 10 రూపాయలు వస్తే నేను బాగుపడదాం అనుకున్నాను. అంటే ఒక వస్తువుని బయటికి తీయాలంటే గనుల్లో కూడా ఎంతో కష్టపడి తీయాలి. తీసిన తర్వాత వీళ్ళు దోసుకుపోయారు. వాళ్ళు కష్టపడి తీశారేమో, తీసి బయట పోసిన తర్వాత వీళ్ళు లోడ్ చేసుకుని పోయి అమ్ముకున్నారు. వాళ్ళు ఏడ్చారు. ఇప్పుడు ఏళ్ళ ధైర్యం ఏందో తెలుసా, ఈ రుస్తుం మైను, ఈ భారత్ మైను, ఈ ప్రభగిరిపట్నంలో మైన్కి వచ్చాం ఎంక్వైరీకి. అక్కడ ఉన్న ఓనర్లు దొరుకుతారు, మేము దొరకం కదా అనే ధైర్యం వెళ్ళి. దాని మీద కూడా ఈ ఓనర్ చేశాడా లేదంటే ప్రజల్లో అభిప్రాయం ఆ రోజు అందరికి తెలుసుంది. మొత్తం పోయిన లారీలు అన్నీ ఉంటాయి. ఈరోజు రికార్డు ఉంది. ఎవరైతే దోసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే నెంబర్లతో పాటు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. ఎవరైతే దోసుకున్నారో ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. శాటిలైట్లో పెట్టి తీసుకున్నాం, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నీ మేము రేపు ఎంక్వైరీలో ఇస్తాం. తప్పకుండా ఎవడు దోచుకున్నాడో వాడికి శిక్ష తప్పదని నేను నమ్ముతుండా. ఈ ప్రజాస్వామ్యంలో ఎవడు తప్పించుకోలేడు. నీకు అధికారం ఉంది కాబట్టి 5 ఏళ్ళు తప్పించుకున్నావు. ఈ 5 ఏళ్ళు నువ్వు చేసిన పాపం అనుభవించాల్సి వస్తుందని ఈ దోచుకున్న వాళ్ళందరూ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇది తప్పకుండా కలగద్దని నేను నమ్ముతా ఉన్నాను. ప్రజల సొమ్ము రికవరీ చేయాల్సిందని కూడా నేను ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇలాంటి క్వారీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి, మనం చూస్తున్నాము. అంటే ఈ క్వారీలు ఇప్పుడు కుప్పలుగా వైట్ క్వార్జ్ వేసి ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇవి కూడా లక్షల రూపాయలు అంటే కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. అంటే గతంలో కూడా వీటికంటే 4 అంతలు ఉన్నాయి. మొత్తం అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు మొత్తం దోచుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు దోచుకొని వాళ్ళు జేబులు నింపుకున్నారు. అయితే క్వారీ యాజమానులతో సహా వాళ్ళ కళ్ళ ముందే పెద్ద ఎత్తున తల్లిస్తుంటే చూడలేని పరిస్థితి. అయితే తెలుగుదేశం శ్రేణులు అదేవిధంగా తదితరులు మొత్తం అంటే వివిధ రాజకీయ పార్టీలు మొత్తం దీన్ని అడ్డుకోవడం జరిగింది. డైరెక్ట్గా లారీలను కూడా ఆపేయడం జరిగింది. అయినా ఫలితం లేదు. అయితే మాజీ మంత్రిగా ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అది కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు
అంటే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ క్వారీ యాజమాన్యానికి మొత్తం ఒక ధైర్యం వచ్చింది. అదేవిధంగా గతంలో పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం దీని మీద సమగ్ర విచారణలు జరిపించి అవినీతికి పాల్పడిన వారందరి మీద చర్య తీసుకోవాలని ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తారు. ఇందు భాగంగానే నిన్న బద్రీనాథ్ అనే ఒక క్వారీ యాజమాని కూడా సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సిఐడి ఫిర్యాదులో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తదితర వైఎస్ఆర్సీపీ పెద్దలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన చాలామంది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం అప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న క్వారీల్ని మొత్తం దోచుకు తిన్న వాళ్ళ మొత్తం కటకటాల పాలు చేస్తామని కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, రుస్తుం క్వారీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.